మహిళలు తమ ఆత్మగౌరవానికి సంబంధించిన విషయం కాబట్టి ఇమీడియట్లీ మార్పు వచ్చింది. వెంటనే వాటిని యూజ్ చేసుకోవడం మొదలుపెట్టి యూత్లో మార్పు వచ్చింది, యూజ్ చేసుకోవడం మొదలుపెట్టి. కానీ మధ్య వయసు దాటినటువంటి పురుషులు మాత్రం కొంతమంది, అందరూ కూడా కాదు, మళ్ళా కొంతమంది ఏంటంటే బహిర్భూమికి బయటకు వెళ్తున్నారు. మేము చాలా కంఫర్ట్ ఉంటది ఆ రూమ్ లో ఓడింది భయం అవుతుంది. అయితే ఇదేంటంటే సెంట్రల్ భయం అవుతుంది. కౌన్సిలింగ్ చేసినాం మేము. అయితే అట్లా టాయిలెట్ లో కూర్చున్నప్పుడు భయం అవుతుంది. 4 గోడల మధ్యలో పోయి మేము కూర్చుండేసరికి తలుపు వేసుకునేసరికి మాకు భయం అవుతాం. మేము పోలేకపోతున్నాం. మేము పుట్టినప్పటి నుంచి ఇంత వయసు వచ్చేదాకా బయటి వాతావరణానికి అలవాటు పడ్డాం. ఓ సుట్టో బీడో అంటు పెట్టుకుని బయటికి పోతే అదొక సరదాలాగా ఉండేది. ఫస్ట్ ఆవిడ పండ్ల పుల్లు వేసుకొని తోముకుంటే ఇంటికి వచ్చేది. మేము మమ్మల్ని ఎందుకు ఇట్లా ఇబ్బంది పెడతాను, మాకు కాకపోతే మాకు మినాయింపు ఏం లేదు. ఇదంటే ఏం మినాయింపు లేదు ఖచ్చితంగా అని చెప్పినాం. గోడల మీద రాతలు రాయించినాం, ఊరేగింపులు చేసినాం, మన నాటికలు వేయించినాం, పాటలు పాడించినాం. ఎన్ని చేసినా ఇంటింటికి టాయిలెట్స్ కట్టించడం 3 నెలల్లో కట్టిస్తే 100% ప్రజలు వాటిని వినియోగించుకోవడానికి మాకు 3 years పట్టింది.